మీ అందరికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ద మేజర్ డౌట్ అండ్ ద మేజర్ క్వశ్చన్, ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఈ వర్తమానం. చాలా పెద్ద ప్రశ్న, చాలా పెద్ద సందేహం. ఆ ప్రశ్న, ఆ సందేహం ఏంటంటే, ఈ ప్రపంచానికి అసలు ఏంటి ప్రాబ్లం? వాట్ హ్యాపెండ్ టు దిస్ వరల్డ్? ఈ ప్రపంచానికి ఏమైంది? ఎందుకు ఇన్ని రోగాలు, ఎందుకు ఇన్ని వ్యాధులు, ఎందుకు ఇన్ని కరువులు, ఎందుకు ఇన్ని కాటకాలు, ఎందుకు ఇన్ని యుద్ధాలు, ఎందుకు ఇన్ని భూకంపాలు, ఎందుకు ఇన్ని సునామీలు, తుఫానులు, ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రపంచానికి ఏమైంది? ఈరోజు ఇక్కడ భూకంపం, రేపు మరో దేశంలో భూకంపం, మొన్న విజయవాడలో వరద, మరొక చోట ఇంకో చోట ఈరోజు వరద. రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెరుస్తున్నటువంటి ఈ పరిస్థితులు ఇలా మారిపోవటానికి, ప్రజల్లోకి కొత్త కొత్త జబ్బులు, వైరస్లు, వ్యాధులు ఇవన్నీ రావటానికి కారణం ఎవరు? హూ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్? ఎవరు వీటన్నిటికీ కారణం? మానవ జీవితంలో ఇన్ని వైపరీత్యాలు, ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని నష్టాలు సంభవింప చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద పర్సన్, హూ ఇస్ ద మ్యాన్, హూ ఇస్ ద వన్ బిహైండ్ ఆల్ దీస్ నెగటివిటీస్? ఈ ప్రతికూలతలు, వ్యతిరేకతలు అన్నిటికీ వెనకలుండి నడిపిస్తున్నవాడు ఎవడో? హూ ఇస్ ద పర్సన్? ఎవరి కారణం? ఈ ప్రశ్న మీలో ఎప్పటి నుంచో ఉంటుంది. ఎవరికైనా చిన్నపిల్లాడికి అనారోగ్యం వచ్చేస్తే, వాడు చావుబతుల్లో ఉన్నాడు, డాక్టర్ చెప్తే అప్పుడు ఎందుకు ఇలా జరిగిపోతుంది అనుకుంటాం కదా. కరువులు వచ్చేస్తే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఈ ప్రపంచానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, ఓవైపు పొగ. అది అవా తెలుసు. సినిమా థియేటర్లో పడంగానే టైటిల్స్కి ముందు వచ్చేది ఇదే కదా. అయితే ఈ ప్రపంచానికి ఏమైంది? ఇదే ప్రశ్న. ఈ ప్రపంచానికి ఇలాంటి వైపరీత్యాలు, విపత్తులు జరగడానికి గల కారణం ఎవరు? ఎవరు చెప్పండి చూద్దాం. హూ ఇస్ ద రీజన్? చెప్పండి అమ్మా, ఏదో ఒకటి మాట్లాడండి. ఎవరు? ఎవరు? సర్లే, రెండు ఆప్షన్స్ ఇస్తా. ఒకటి చెప్పండి, ఏ ఆర్ బి. ఆప్షన్ ఏ దేవుడు, ఆప్షన్ బి నేనే. ఆప్షన్ ఏ దేవుడు, ఆప్షన్ బి నేనే. ఈ పనికి మాలిన పరిస్థితులన్నీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడటానికి గల కారణం దేవుడు? దేవుడు కాదు, నేనే. ఎవరు? ఏనా బీనా? బి నేనే. సార్ చెప్పండి చూద్దాం. చాలా బాగుంది చూడడానికి. నేనే. ఎవరి పరిస్థితులకు కారణం? మీరే. కరెక్ట్గా చెప్పారు, సూపర్ ఆన్సర్ అదే. అయితే ఈ విపత్తులన్నీ, ఈ విపరీతమైనటువంటి ధోరణులన్నిటికీ కారణం సర్వమానవాదియే. మనుషులు చేసుకున్నటువంటి వికృతమైన చేష్టలు, దుర్నీతి సాంగత్యాలు, లోక సంబంధమైనటువంటి జీవితాలు, లోకంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి పనులన్నీ చేసి విచ్చలవిడిగా బ్రతకాలనుకున్నటువంటి మనిషి యొక్క జీవితంలో ఇలాంటి విపత్తులు జరగడానికి గల కారణం మనుషుడు చేసేటువంటి పనికి మాలిన పనులే. యు ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ నెగటివ్ సిచ్యువేషన్స్. ఇలాంటి ప్రతికూలతలు జరగటానికి, నీ బ్రతుకుని నాశనం చేయటానికి గల కారణం వైరస్లకి, అనారోగ్యాలకి, యాక్సిడెంట్లకి, కరువులకి, భూకంపాలకి, సునామీలకి, యుద్ధాలకి కారణం మీరే. మీ జీవితాలే వీటన్నిటికీ కూడా కారణం. అయితే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 18 టు లాస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆ యొక్క అంశాలని నేను వివరించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి 18వ వచనాన్ని నేను మీకు వివరిస్తాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. అమ్మా, మీరు తలకాయలు ఎత్తి చూడండి అమ్మా, మీకు తెలుసు కదా నేను మిమ్మల్ని అంత రిస్క్ పెట్టనని. మీరు అది వెతికే లోపల వాక్యం అయిపోద్ది. అది ఎక్కడో చివరి పేజీలు ఎతుకుతుంటారు. రోమిలు రాసిన పత్రిక ఎక్కడ ఉంటుంది? రోమిలు రాసిన పత్రిక ఆదికాండం పక్కన ఉంటుంది. మీరు ఎక్కడో ప్రకటన దగ్గర ఎదుగుతారు. ఎక్కడ ఉంటుంది? అది ఆదికాండం దగ్గర అంట. చూసారా? అది మన వాళ్ళ నాలెడ్జ్ మాలని ఉండదు. పాస్టర్ గారు ఏం చెప్పినా రైటే. అపోస్తలుల గారి పక్కన ఉంటుంది కుడివైపు. అది అయితే అక్కడ రాయబడినటువంటి సంగతి ఇది అభినయ దర్శనం చెప్తుంది కాదు, దేవుడు రాయించినటువంటి సత్యం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. క్లారిటీ. చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలాగా దేవుడు బైబిల్ రాయించాడు. అయితే మహాజ్ఞానులకు కూడా అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ అర్థం కావాలంటే కావాల్సింది ఎడ్యుకేషన్ కాదు. బైబిల్ అర్థం కావాలంటే కావాల్సింది దైవికపరమైనటువంటి జ్ఞానం.
బైబిల్ అర్థం కావాలంటే కావాల్సింది లౌకిక జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు. బైబిల్ అర్థం కావాల్సింది ఏంటి? దేవునితో సత్సంబంధం. ఏం సంబంధం? సత్సంబంధం, మంచి సంబంధం ఉంటే బైబిల్ అర్థమైంది. దేవుడు మంచోడు కాబట్టి, మనకు జ్ఞానం చిన్నది కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో రాయించాడు చాలా క్లియర్గా. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్న మనుషుల యొక్క వికృత చేష్టల మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం. ఆయన ఎక్కడో ఉంటాడు? ఆయన నివాస స్థలం ఏది? విజయనగరంలో ఉంటాడు ఆయన. ఎక్కడుంటాడు ఆయన? పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉన్న దేవుడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఒకడు కోపం వచ్చిందంటే కారణం ఉంటుంది కదా. ఇప్పుడు నేను అరిచాను అనుకోండి, నాకు కోపం వచ్చిందని అర్థం. పాస్టర్ గారు కోప్పడ్డర్రా, బీపీ ఎక్కువ ఉన్నట్టుంది అన్నారు అనుకోండి, నేను అరవటానికి బీపీ కారణం కాదు. అరవటానికి బీపీ కారణం కాదు. బీపీ కారణం దేనికి అవుతుంది తెలుసా? కొంచెం గట్టిగా అరవటానికి బీపీ కారణం అవుద్ది, అరవటానికి మాత్రం కాదు. నేను అరవటానికి కారణం ఎవడు? అభినయ్ దర్శన్ కోపం రావాలంటే ఎవడో ఒకడు నన్ను రెచ్చగొడితే కానీ నేను కోపడ్ను. అది మానవ నైజం. ఒకడికి కోపం రావాలంటే కోపానికి కారణమైన ఒకడు ఉంటాడు. వాడు కోపం తెప్పిస్తే వీడు కోపపడతాడు. వాడికి కాస్త బీపీ ఉందనుకోండి, కొంచెం డబుల్ కోపం వస్తుంది, అంతే. ఇప్పుడు దేవుడు కోపపడ్డాడు, దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం ఎందుకు వచ్చింది? దానికి కారణం ఎవరు అంటే, మనుషుల దుర్నీతి చేత దేవుని యొక్క సత్యమును అడ్డగిస్తుంటే, దుర్నీతి చేత మనుషులు సత్యమైన దేవుణ్ణి, సత్యమైన వాక్యాన్ని, నిత్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి మానవులని అడ్డగిస్తుంటే, ఎవరో మీ పనికి మాలినటువంటి క్రియలు, మీ పనికి మాలిన చేష్టలు, మీ పనికి మాలిన తలంపులు, మీ పనికి మాలిన నిర్ణయాలు, దుర్నీతి, ఇవన్నీ కూడా దేవుని సత్యవాక్కును అడ్డగిస్తారే. నన్నే ఆపుతారా మీరు? ప్రపంచంలో ఎవడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు. నాతో గేమ్స్ ఆడారనుకో, మహా అయితే నేను మాట్లాడడం మానేస్తా, లేదా కనిపిస్తే పలకరించను, నేను మనిషిని కాబట్టి. దేవుడితో గేమ్స్ ఆడారనుకో, నెక్స్ట్ గేమ్ ఆడడానికి నువ్వు ఉండవు. అదనమాట. ఎవరితో గేమ్స్ ఆడితే ఆడతారా? ఇంకెవడన్నా ఆడతాడా? ఎందుకంటే ఇంక ఆడటానికి నువ్వు ఉండవు. అయితే ఈ మధ్యకాలంలో మన సంఘంలోనే దేవునితో గేమ్స్ ఆడుతుంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. మన కేశవ్ తెలుసు కదా అందరికీ. కేశవ్ వాళ్ళమ్మగారు ఎవరు? వాళ్ళ అమ్మగారి పేరేంటి? శాంతి గారు. చక్కగా దాదాపుగా పాస్టర్ గారి ద్వారా రక్షింపబడి చాలా సంవత్సరాలుగా చాలా వర్ధిల్లతలో ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటూ, ఎన్నో బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో వారిని సంఘమంతా, పాస్టర్ నాతో పెద్ద అనుబంధం లేదు వాళ్ళకి, నేను ఈ మధ్య వచ్చాను. పాస్టర్ గారు వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం, సంఘానికి రానప్పుడు పరామర్శించటం, వీరెంతగానో వారిని ప్రోత్సాహకరంగా ఉండేవాళ్ళు. ఆధ్యాత్మిక పరమైన ప్రోత్సాహం ఎంతో ఇచ్చేవాళ్ళు. ఆ తమ్ముడు కేశవ్కి కానీ, పండు అంటారు, ఆడికి కానీ, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా. తర్వాత వాళ్ళ నాన్నగారు నిద్రించారు లోకంలో. అయితే ఎంతో సహకారంగా, ఎంతో ఆధ్యాత్మికంగా బలపరుచుతూ వాళ్ళని ఉండేవారు. అయితే చాలా సందర్భాల్లో వీరు చూశారు, నేను కూడా చూశాను. ఆ కేశవ్ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఈ విజయనగరంలో ఉన్న గుళ్ళన్నీ నావే అన్నట్టు ఫీల్ అయిపోతాడు. గుళ్ళు అంటే ఇవి చర్చెస్ కాదు, విగ్రహారాధనతో కూడినటువంటి గుళ్ళు, అది నావే అని ఫీల్ అయిపోతే మేమేం చేస్తాం? ఏం చేయలేం కదా. అయితే చాలా సందర్భాల్లో వీరు ఫోన్ చేసి చెప్పారు, సుప్రియ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, వీళ్ళు చేసి ఫోన్ చేసి, ఎందుకు తమ్ముడు అలా వెళ్తున్నావు, మనకు తగదు కదా, మనం క్రైస్తవులం కదంటే 100 కారణాలు చెప్తాడు. తప్పు చేసేవాడికి 100 కారణాలు. రేపిస్ట్ని కూడా ఎందుకు చేసావు రేపంటే ఎందుకు చేశాడో చెప్తాడు తప్ప తప్పు అయిపోయింది అన్నాడు ఒప్పుకోడు. ఎవడైనా తప్పు చేసాడు తప్పు ఒప్పుకోడు, కానీ దాన్ని కవరింగే చేసుకుంటాడు. సత్యవంతుడైన దేవుణ్ణి విడిచిపెట్టి దుర్నీతి వైపు అడుగులేస్తే, సత్యాన్ని అడ్డగిస్తే, అందుకే కారణం మనుషుల దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్న మనుషుల మీద దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుతుంది. అక్కడి నుంచి కోపం నీ మీదకి విడుదలైతే ఆపగలిగినాడు ఎవడనంటాడా? నేను ఆపగలనా? దేవుని కోపాన్ని ఆపగలనా? క్యానై? నేను కూడా ఆపలేను. నా మీద దేవుడు కోపం ప్రదర్శించిన, మీ మీద దేవుడు కోపం ప్రదర్శించిన, హూ యామ్ ఐ, హౌ కెన్ ఐ స్టాప్ హిస్ యాంగర్? ఎలా ఆపుతాను దేవుని కోపాన్ని? ఆపలేను కదా. నా దేవుడు మంచివాడు, మంచివాడే కాదంటలేదు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, పాడుకోండి, పాటలు చప్పట్లు కొట్టుకోవడానికి బాగుంటుంది. కరుణామయుడు, పాడుకో.
మరి ప్రధానమైనది విడిచిపెట్టావే, అది కదా ప్రాబ్లం. ఇప్పుడు ద మేజర్ థింగ్ యు ఫర్గాట్ ఇన్ గాడ్, ప్రధానమైన గుణలక్షణాన్ని దేవునిలో విడిచిపెట్టావే. అదే కనుక క్రైస్తవులకు కనుక గుర్తుండగలిగితే ఈ పనికిమాలిన చేష్టలు ఎందుకు చేస్తారు? సత్యవంతుడైన దేవుణ్ణి విడిచిపెట్టి అసత్యంలోనికి ఎందుకు అడుగులేస్తారు? ఆ గుణం ఏంటో తెలుసా? నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను వెంబడిస్తున్నా, ఆయనకు భక్తి చేస్తున్నా, ఆయన ప్రార్థన చేస్తున్నా, ఆయన వాక్యాన్ని వింటున్నా, నేను కూడా పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా ఉండాలి. ఇట్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి క్రైస్తవుని, ప్రతి క్రైస్తవురాలి మినిమం బాధ్యత ఏంటో తెలుసా? నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే వాక్యం చెబుతుంది 1 Peter 1:16, 1 పేతురు 1:16 ఆయన అంటున్నాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడే. లివ్ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీ పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి అమ్మా కాస్త. నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు పరిశుద్ధుడు, మనమందరం పరిశుద్ధులుగా ఉండాలి. పరలోకం పాపులది కాదు సార్, పరిశుద్ధులది. యేసు ప్రభులు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పాపుల కోసం, పరిశుద్ధుల కోసమా? పాపుల కోసమే కదా. పరలోకం ఎవరి కోసం? అది అంటే అర్థం ఏంటి? పాపుల కోసం వచ్చినటువంటి పరిశుద్ధులైన క్రీస్తు ప్రభులు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని కార్చి ఆ రక్తము చేత పాపులుగా బ్రతుకుతున్న వారి దుర్నీతిని కడిగివేసి పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధులందరినీ కూడా ఒక చోట చేర్చాలి అని తీర్మానం తీసుకొని ఆయన చేయాల్సిందే ఆయన చేసి వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు, అరే బాబు, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు నా రక్తాన్ని పంచుకున్నారు, నా రక్తము ద్వారా కడగబడ్డారు. ఒకప్పుడైతే అపవాది సంబంధులు, ఒకప్పుడైతే చీకటి సంబంధులు, ఒకప్పుడైతే దుర్నీతి సంబంధులు, ఒకప్పుడైతే లోక సాంగత్యం చేసేవారు. కానీ ఇప్పుడైతే నా రక్తము చేత కొనబడిన నా బిడ్డలుగా నేను మీకు చెప్పేది ఒకటే, మీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి పిల్లలైన మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండండి. దేవుడు పరిశుద్ధంగా ఉండమని కోరుకుంటే ఇది చేతకాక ఎంతసేపు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలిగలవాడు, క్షమించు దేవుడు, ఇవే పాటలు, ఇంతే. పరిశుద్ధుడు కదా, నన్ను పరిశుద్ధంగా ఉండమన్నాడు కదా అని ఒక్కడైనా ఆలోచిస్తాడా బుర్రలో? అట్లీస్ట్ 1%. నా దేవుడు నన్ను పరిశుద్ధంగా ఉండమని కోరుకోవడంలో తప్పు లేదు కదా. నా బిడ్డలు ఏమైపోతారని పరలోకంలో ఉన్న దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో నీకు తెలుసా? నీ గురించి మీ అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ వేదన పడేది కన్న తండ్రి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఏమైపోతాడు నా బిడ్డ, నా కోపానికి గురవ్వకూడదు, నా ఉగ్రతకి గురవ్వకూడదు అని ఎంత ప్రయాసపడినా మీరు చేస్తున్నటువంటి అపవిత్రమైన, అశుద్ధమైన, దుర్నీతి సంబంధమైన క్రియలు ఆ దేవుని యొక్క కరుణని తప్పించేసి కోపాన్నే కావాలని కోరుకుంటే ఆ దేవుడు మాత్రం ఎంతకాలం కరుణిస్తాడు నిన్ను? ఎంతకాలం కృప చూపుతాడు నీ మీద? ఎంతకాలం క్షమిస్తాడు? ఫర్ హౌ లాంగ్? ఎంత వేదన తెలుసా దేవుని మనసులో? కొట్టకూడదు అనుకుంటుంది అమ్మ, పిల్లలు తప్పు చేస్తే మందలిస్తుంది, ప్రేమగా చెప్తుంది, కూర్చోబెట్టుకుని ఒడిలో చెబుతుంది. అయినా వినకుండా చేసిన తప్పే పదే చేస్తే కర్ర తీసుకుని కొడుతుంది. అయినా పదే అదే తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయటికి గంటేస్తుంది. అయినా పదే చేసిన తప్పే చేస్తే తల్లి మాత్రం ఏం చేస్తుంది? చివరికి వీడు నా కొడుకు కాదు, ఇది నా కూతురు కాదు అని పేగు బంధాన్ని సహితం తెంపేసుకోగలిగినటువంటి మానవ ప్రేమకే అంత కఠినత్వం ఉంటే ఆ పరలోకపు తండ్రి నిన్ను
కన్నాడు, నీ కోసం పుట్టాడు, నీ కోసం సిలువ మోసాడు, నీ కోసం సిలువ నెక్కాడు, నీ కోసం 3 మేకుల మధ్య అనాథగా, దీనుడిగా, రిక్తుడిగా వేలాడాడు, నీ కోసం శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి అరే పరిశుద్ధులుగా బ్రతకండ్రా అని ప్రాధేయపడి 2 చేతులెత్తి నమస్కరించి బతిమలాడి మీకు చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే ఆ దేవుడు తెంపుకోడా బంధాన్ని? ఆ ప్రేమ బంధం తెగిపోతే నీ బ్రతుకు ఏమైపోద్దో తెలుసా? పరిశుద్ధునిగా బ్రతకమని కోరిన ఒక్క కోరిక తీర్చలేకపోతున్నారు. దేవుని ఒక్క కోరిక. మా అమ్మ కోరిక నెరవేర్చాలి సార్, మా నాన్న కోరిక నెరవేర్చాలి సార్, నా ఫ్రెండ్ కోరిక, నా భర్త కోరిక, నా భార్య కోరిక. నీ దేవుడికి కోరిక లేదా నీ మీద? వాట్స్ హిస్ డిజైర్ అపాన్ యూ? ఏంటి దేవునికి నీ మీద ఆయన కోరిక ఏంటి? ఒకే ఒక్క కోరిక, ఒక్క కోరిక. ఏం కోరిక అది? నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి. అరే ఈ ఒక్క చిన్న పనిని పాస్టర్ గారు మీరు పరిశుద్ధులా అని నన్ను అడగండి మీరు ఎవరైనా, నా సమాధానం ఏంటో తెలుసా? కాదు. ఐఎమ్ నాట్ హోలీ. పరిశుద్ధిని కాదు నేను. పరిశుద్ధినైతే ఇక్కడ ఉన్నాను కదా. మరెందుకు చెప్తున్నారు మాకు పరిశుద్ధులుగా ఉండమని? నేను చెప్తాను. నేను పరిశుద్ధుని కాదు, పరిశుద్ధునిగా బ్రతకటానికి అనుక్షణము కూడా పరితపిస్తూ పరిగెడుతున్న క్రైస్తవుణ్ణి నేను. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ మై సెల్ఫ్ హోలీ. ఎన్నో పనికి మాలిన తప్పులు చేసి, పాపాలు చేసి, పడిపోయి లేచిన ఒక పాపాత్ముని నేను పరిశుద్ధునిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాను. అనుదినము కూడా నిన్న చేసిన తప్పు ఈరోజు చేయక, గడిచిన సంవత్సరం చేసిన ఈరోజు చేయక, ఏ రోజుకు ఆ రోజు నాలోని పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిపక్వత చెందటానికి పరిశుద్ధతలో ప్రయాసముతో పోరాడుతున్న క్రైస్తవుని నేను. యేసన్న గారు తెలుసు కదా, చనిపోయారు. యేసన్న గారు కొన్ని వేల సంఘాలని స్థాపించి, పుట్టి పెళ్లి కూడా చేసుకోకుండా దేవుని కొరకు బ్రతికిన ఏకైక వ్యక్తి. నిరాడంబరంగా అభినయ దర్శనం వేసుకున్నట్టుగా కోటు సూట్ వేయడాయన, తెల్లబట్లు అవి కూడా స్టిచ్చింగ్ కూడా లూజు ఎవరో ఇస్తే వేసుకున్న దుస్తులే, వస్త్రాలే. ఆయన మాకు బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు 2006లో నాకు 17 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? అరే యేసన్నా ఆయన నేను కూడా పెళ్లి పెటాకులు లేకుండా దేవుని కొరకే నా జీవితాన్ని డెడికేట్ చేసి బ్రతుకుతున్న నేను కూడా ఇంకా పరిశుద్ధతగా మార్చబడలేదు. అంటే నేను పాపిని కాదు, నాలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. చిన్న చిన్నవే. అంటే ఏంటో తెలుసా? అబద్ధం చెప్పటం, కోపపడటం, ద్వేషించటం, ఓర్చుకోలేకపోవటం, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటం. అందుకే నేను ఇంకా పరిశుద్ధుని కాదు అన్నాడు ఆయన. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు కాదు, కానీ పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరు ప్రయాసపడే వాళ్ళు లేరు. దేవుని వేదన అదే. పెరుగు తెలుసా మీకు? నేను అడిగింది కరెక్టే. పెరుగు సడన్గా పెరుగు ఎందుకు వచ్చింది మధ్యలో అనుకుంటారు కదా. పెరుగు వస్తుంది మధ్యలో. పెరుగు తెలుసా? తెలుసా? నల్ల చేతులు ఎత్తండమ్మా. బిర్యానీలో వేసుకుంటారు, తింటారు కదా రైతా. ఆ పెరుగు ఎలా తయారైంది చెప్పండి చూద్దాం. మేక నుంచి వస్తుందా, గొర్రె నుంచి వస్తుందా, దూడ నుంచి వస్తుందా, ఆవు నుంచి వస్తుందా, బర్రె నుంచి వస్తుందా? పెరుగు తయారు చేస్తారా? మీ ఊర్లో పెరుగు ఇచ్చే బర్రెలు లేవా? పెరుగు ఇచ్చే గేదెలు లేవా? పిండితే నేరుగా పెరుగు వస్తుందా? సర్లే, పెరుగు ఎలా తయారైద్ది? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు పాలు పెరుగు ఎలాగ మారుద్ది? పాలు పెరుగు ఎలాగైద్ది? పాల్లో పెరుగు చుక్కేస్తే పెరుగు అయిద్దంట. సర్లే, ఒక 10 లీటర్లు పాలు ఉన్నాయి, అది పెరుగు అవ్వాలి నాకు. ఈరోజు ఇచ్చా మీకు ఒక 10 లీటర్ పాలు. అమ్మ రేపు పొద్దున్నే 10 లీటర్ల పాలు పెరుగు చేసి ఇవ్వండి అన్న. ఏం చేస్తారు? ఎంత వేస్తారు? 10 లీటర్ల పాలకి ఎంత పెరిగేస్తారు? ఓ చెంచాడా? ఓ చెంచాడు కదా. సరే, 100 లీటర్ల పాలు ఇచ్చి దాన్ని పెరుగుగా మార్చమంటే ఎంత పెరిగేస్తారు? ఈవిడ గారు ఎవరు లీటర్ వేస్తారంట.
పెరుగు కదా, అది చచ్చిపోతుంది చెడిపోయి. 10 లీటర్లైనా ఆడాళ్ళ కంటే నేను మేలు కదా. 10 లీటర్ల పెరుగైనా, 100 లీటర్ల పెరుగైనా, 10,000-10,000 లీటర్ల పాలైనా, ఎన్ని లీటర్ల పాలైనా దాన్ని పెరుగుగా మారాలంటే ఒక చెంచాడే వేస్తారమ్మా పెరుగు. తోడుకి లీటర్ వేస్తారంటే లీటరు డబ్బులున్నాయి దండగా. లీటర్ అయితే చచ్చిపోతుంది పుల్లగా తినలేక. పెరుగు చుక్కే వేస్తాం దాంట్లో, చెంచాడు పెరుగు చుక్కేస్తే. ఇప్పుడు నా పెద్ద డౌట్ స్కూల్లో ఉన్నప్పుడు, పాలు పెరుగు ఎలాగైద్దిరా అని అడిగేవాడిని మా స్కూల్లో. నేను మా పక్కన వాళ్ళని చదువుకొని సత్తే కదా, పుస్తకాల్లో ఉన్న డౌట్లు వస్తాయి. చదువులేనోడికి ఇలాంటి డౌట్లు వస్తాయి. పాలు పెరుగు ఎలాగవుద్ది, ఏ ఆవు పాలు ఇస్తుంది, ఇలాంటివి వస్తాయి. అయితే నాకు డౌట్ ఉండేదన్నమాట, పాలు పెరుగు ఎలాగవుద్ది అని. సరే దాంట్లో పెరుగు చుక్కేసాం. సరే పెరుగు చుక్కేగానే పెరుగు అయిపోద్దా? ఎంతసేపు పట్టుకెద్ది, ఎంత టైం అవుద్ది? అట్లీస్ట్ 7 hours కదా, మినిమం 7 గంటలు, మ్యాక్సిమం 12 గంటలు. 12 గంటలు టైం తీసుకుంటుంది. ఏది? పెరుగు చుక్క పాలనంతటిని పెరుగుగా మార్చుకోవడానికంటే పెరుగు పాలని తన రూపంలోకి మార్చుకోవటానికి దాదాపుగా 12 గంటలు టైం తీసుకుంటుంది మ్యాక్సిమం. నా డౌట్ ఏముండదంటే, ఇది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇది నా ప్రశ్న. ఈ పెరుగు లోపల ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది, 12 గంటలు ఏం చేస్తుంది అంటే మా సార్ ఒకడు చెప్పాడు. ఇలాంటి డౌట్లకు కూడా సమాధానం చెప్పి మా సార్ ఒకడు ఉన్నాడు, ఫిజిక్స్ సార్. ఆయన అన్నాడు, పెరుగు చుక్క లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకు కనపడదు, కానీ మనమే కనుక లెన్స్ పెట్టి చూడగలిగితే ఆ పెరుగు చుక్క లోపల పడి సైలెంట్గా పడుకోదు. ఆ లోపల పడిన పెరుగు ఆ కింద అడుగు భాగం నుంచి పై వరకు ఆ 12 గంటల వ్యవధిలో ఈ పెరుగు చుక్క పాలనంతటిని పెరుగుగా మార్చుకోవటానికి, తన రూపంలో మార్చుకోవటానికి అది అడుగు భాగం నుంచి పై భాగం వరకు తిరుగుతూనే ఉంటుంది నిర్విరామముగా. తిరిగి 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 12 గంటల ప్రయాస, ప్రయత్నం, పోరాటం తర్వాత అమ్మయ్యా పాలన్నీ కూడా పెరుగు అయిపోయిందిరా, నా పని అయిపోయింది. పెరుగు చుక్క తిరిగి తిరిగి పాలనంతటిని పెరుగుగా మార్చుకుంటే, ఇప్పుడు మాకు పాలు పెరుగు కథ ఎందుకంటే సడన్గా బైబిల్ కథ ఈ కథ వచ్చింది అనుకుంటారు కదా. పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువుల వారు ఆయన పని భూమి మీద అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయి, పరిశుద్ధాత్ముని మీ కొరకు పంపిస్తున్నాను. ఆయన కూడా పరిశుద్ధుడే, నేను పరిశుద్ధున్నే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడే, మేము ముగ్గురము కూడా పరిశుద్ధులమే. అయితే ఇప్పుడు మీ మధ్యలో నివసించటానికి, అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆదరణకర్తగా, కంఫర్టర్గా పిలవబడేటువంటి పరిశుద్ధాత్ముని మీ మధ్యలోనికి పంపిస్తున్నాను. ఆయన పనేంటో తెలుసా? పాలు లాంటి మనిషిలో, పాలంటే పాపి, పెరుగు చుక్క అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పాపిలి జీవితంలో పడి ఆయన ఊరికే ఉండడు, ప్రశాంతంగా ఉండడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని కింద భాగం నుంచి అరికాల నుంచి పై వరకు మన ఆత్మలో తిరిగి 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 ఇప్పుడు కూడా మీలో తిరుగుతూనే ఉన్నాడు. తిరిగి తిరిగి మనం మరణించే నాటికి, పెట్టెలో పెట్టబడే నాటికి, మనము కన్ను మూసే నాటికి, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని కోరినటువంటి క్రీస్తు ప్రభువుల వారి కోరికని నెరవేర్చటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి దిగి వచ్చి మనల్ని ఆయన రూపంలోనికి మార్చే ప్రయత్నం చేసి మనం మరణించేలోగా మనందరినీ పరిశుద్ధులుగా మార్చిపోతున్నాడు. చెప్పండి కూడా ప్రభువుని మహిమపడతాం. తండ్రి కోరికని కుమారుడు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. కుమారుడి కోరికని పరిశుద్ధాత్ముడు నెరవేర్చడానికి మనలోనికి వచ్చాడు. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు తా పరిశుద్ధుని పోలికలో మనల్ని మార్చే వరకు ఆయన ఊరుకోడు. ఇప్పుడు ఈ వాక్యం చెబుతుంటే నీకు బాధగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్నంతా కూడా కెలికేస్తూ ఉంటాడు. మారవా? ఇంకెంతకాలం ఇలా ఉంటావురా? ఎంతకాలం పాపం చేస్తావురా? ఎంతకాలం సత్యాన్ని అడ్డగిస్తావురా? ఎంతకాలం లోకంలో పడి తిరుగుతావురా? ఎంతకాలం ఇలాంటి బ్రతుకుతావు? మారు, నా రూపంలోకి రావా? పరిశుద్ధునిగా మార్చబడవా? నేను వచ్చింది నీకోసమే కదా, నేను నీలోకి దిగి వచ్చింది అలాగా మార్చుకోవడానికి కదా. నీలాగా నేను మారను, నాలాగా నిన్ను మార్చుకుంటా. క్రీస్తు కోరిక అదే. నా పోలికలోకి రండి, ప్రయత్నం చేయండి.
పరిశుద్ధునిగా బ్రతకటానికి ప్రయత్నం చేసే వారి జీవితాలు అర్థమైపోతాయి. క్రీస్తు కొరకు బ్రతకాలి. అసత్యంలో నుంచి బయటకు వచ్చి సత్యవంతుడైన దేవుని చెయ్యి పట్టుకుని పరిశుద్ధత ప్రయాణం చేయాలి. హ్యావ్ టు ట్రావెల్ ఇన్ ఏ హోలీ వే. పరిశుద్ధ మార్గంలో ప్రయాణం చేయగలిగిన వాడే పరిశుద్ధునిగా మార్చబడి పరిశుద్ధాత్ముని పోలికలోనికి తీర్చివేయబడతాడు. తరువాత పరిశుద్ధులున్న రాజ్యంలోనికి చేర్చబడతాడు. చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. సార్, నాకు దేవుడే కనుక కనబడితే నేను ఎందుకు సార్ సత్యాన్ని అడ్డగిస్తాను? సత్యమైన దేవుడని మీరు చెబుతున్నారు, కానీ ఆ సత్యమైన దేవుడే నాకు కనుక కనిపిస్తే, నాతో కనుక మాట్లాడితే ఆ దేవుడే ఉన్నాడన్న రుజువు పరుచుకోగలిగితే నేనెందుకు సార్ విగ్రహారాధన చేస్తాను? నేనెందుకు సార్ గుళ్ళకి వెళ్తాను? నేనెందుకు సార్ తప్పులు చేస్తాను? నేనెందుకు సార్ పాపపు పనులు చేస్తాను? నేనెందుకు సార్ సినిమాలకి షికార్లకి వెళ్తాను? ఆ దేవుడే నాకు కనుక కనిపించి రుజువు పరుచుకోవచ్చు కదా. మెనీ ఆఫ్ ద పీపుల్ అండ్ మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ హ్యావ్ ది సేమ్ డౌట్. లార్డ్, ప్లీజ్ విజిట్ మీ వన్స్. నాకు ఒకసారి కనిపించు ప్రభువా, నేను నమ్ముతాను. నాకు ఒకసారి కనిపించు ప్రభువా, నేను సేవ చేస్తాను. నాకు ఒకసారి కనిపించి నువ్వే నిజమైన దేవుడు నేను నిరూపించుకో. ఇక నేను ఎక్కడికి వెళ్ళే తప్పు చేయను ప్రభువా. కనిపించాలా? యు వాంట్ టు సీ గాడ్? దేవుని చూస్తే కానీ నమ్మనటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వితౌట్ సీయింగ్ గాడ్ యు కాంట్ బిలీవ్ ఇన్ గాడ్. చూస్తే తప్ప నమ్మను. అందుకే దేవుడు రాసినటువంటి మాట 20వ వచనం, రోమీయులకు రాసిన 1:20లో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులయ్యురై ఉన్నారు. ప్రభువా, నాకు కనిపించు నాయన, నేను నమ్మేస్తాను. నువ్వు కనిపించకపోతే నేను వేరే దారులు ఎత్తుక్కుంటున్నాను ప్రభువా. నువ్వు కనిపిస్తే కనుక, అమ్మో నా దేవుడు నాకు దర్శనమిచ్చాడు, ముఖాముఖిగా నా దేవుడు నేను చూసిన తర్వాత ఇక నేను సినిమాలకు ఎందుకు వెళ్తాను ప్రభువా? ఇక నేను అబద్ధాలు ఎందుకు చెప్తాను ప్రభువా? మోసం ఎందుకు చేస్తాను ప్రభువా? తప్పుడు తిరుగులు ఎందుకు తిరుగుతాను ప్రభువా? నాకు ఒకసారి కనిపించేవా, అయిపోద్ది కదా. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరన్నా వస్తారా తమ్ముడు, దా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఒకడే చిన్నోడు, హైట్ ఎక్కువ ఉన్నాడు చిన్నోడే, దాలిరా. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. నాకంటే హైట్ ఉన్నావు, ఆన్సర్ చెప్తావా? ఇప్పుడు బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇక్కడ కరెంట్ ఉందా లేదా? కరెంట్ ఉందా లేదా? ఉంది. బాగా చూసి చెప్పు. ఉంది. చూపించు, కరెంటు చూపించు. కరెంట్ కనిపించదు. కరెంట్ కనిపించదా? సరిగ్గా చూసి చెప్పు. కనిపించదు. మరి ఎలా చెప్పావు కరెంట్ ఉందని? నేను వర్కింగ్ చేస్తున్నా కదా, పని చేస్తున్నా కదా. ఏ పని చేస్తాను? పెద్ద జోకేశారు తమ్ముడు. కరెంటు చూపించరా తమ్ముడు అంటే ఇవన్నీ పని చేస్తున్నాయి. ఏంటంటే ఫ్యాన్లు లైట్లట. ఫ్యాన్లు లైట్లు పని చేస్తే నాకెందుకు, కరెంట్ కావాలి కానీ. అది వెళ్ళు. అయితే మనోడు అర్థం ఏంటో తెలుసా? పాస్టర్ గారు మొహమాటంతో మాట్లాడలేకపోతున్నాడు, కానీ మామూలుగా అయితే మనుషుల్లో ఉంటుంది. అరే పిచ్చోడా, కరెంట్ ఎవరికైనా కనిపిస్తుందా? లైట్ చూస్తున్నావు, ఫ్యాన్ చూస్తున్నావు, మైక్ సౌండ్లో మాట్లాడుతున్నావు, కెమెరా పనిచేస్తుంది, లైవ్ వెళ్తుంది. కరెంటు చూపించమంటే ఇంతకంటే నేనేం చూపించగలను చెప్ప? మనసులో మాట అది, బయటికి చెప్పట్లా అంటాడు కదా. దేవుడిని కూడా అదే, దేవుడు అదే డైలాగ్ వేస్తున్నాడు. ఏం డైలాగు? 20 వచనమే ఆన్సర్. దేవుడు నాకు కనపడితే నేను నమ్ముతా. దేవుడు ఒక్కసారి కనుక నాకు కనపడితే అబ్బా ఇంకా జీవితంలో ఏ పాపం చేయను పాస్టర్ గారు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులని ఆలోచించుట వలన. కరెంటు చూపించమంటే లైటు, ఫ్యాను అదే కరెంటు. అంటే దేవుణ్ణి చూపించు ప్రభువా నాకు కనిపించంటే దేవుడు అంటాడు, అదిగో సూర్యుడు, అదిగో చంద్రుడు, అదిగో భూమి, అదిగో నువ్వు అంటాడు. ప్రభువా నేను చూడాలనుకుంది దేవుణ్ణి, నాకు చూపిస్తున్నది నువ్వు సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, నన్ను. అంటే దేవుడు అంటాడు, అరే పిచ్చోడా, నన్ను నువ్వు చూడలేవు. ఆ
ఆఫ్టర్ ఆల్ కరెంటు చూపించమంటే లైట్లు ఫ్యాన్ చూపించేసి కన్విన్స్ అవ్వాలని ట్రై చేసి నువ్వు నన్ను చూడగలవా? కరెంటును చూడలేవు, వాటిని చూసి వస్తువుల్ని నమ్మేస్తున్నావు. అవి పనిచేస్తున్నాయంటే దేవుడు ఉన్నాడని. దేవుడు అంటాడు, నేనున్నానంటే సూర్యుడు పనిచేస్తున్నట్టే, నేనున్నానంటే చంద్రుడు ఉన్నట్టే. చంద్రుడు సూర్యుడు భూమి సరిగ్గా తిరుగుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ చక్కర్లు కొడుతుంది. కారణం నేనున్నానని అర్థం. దేవుణ్ణి ఎవడు చూడలేడు, కరెంటుని ఎవడు చూడలేడు. కరెంటు ఉంది అంటే ఆధారం లైట్లు, ఫ్యాన్లు, మైకులు, కెమెరాలు అయితే దేవుడున్నాడు అంటానికి ఆధారం సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, గెలాక్సీ, స్పేస్, మనుషులు. వీటన్నిటిని దేవుడు సృష్టించాడు కదా. ఆ సృష్టించబడిన వాటిని చూసినప్పుడు వీటిని నడిపించేవాడొకడున్నాడు. ఆ నడిపించేవాడి పేరే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, ఆయన నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువు. హి ఈస్ ద లార్డ్. యు కెనాట్ సీ గాడ్. అందుకే రాయబడింది, అదృశ్య లక్షణములు, కంటికి కనిపించని వాడిని చూడాలంటే ఆయన చేసిన వాటిని చూసినప్పుడు అర్థం చేసుకోవాలి. బ్రెయిన్స్ ఉన్నాయి అసలు మీ అందరికీ? నాకు తెలియ ఉంది పాస్టర్ గారు, నువ్వు చేతులు ఎత్తండి. మీరు ఎత్తరు. మాకు తెలివే లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అయితే అటు లేదా ఇటు ఉండాలి కదా. చూపిస్తారు తెలివిని ఎవరన్నా? ఎవరు చూపించలేదు. అలాగని తెలివి లేదన్నట్ట. అభినయ దర్శనికి తెలివి ఉందా లేదా అంటే వాడు మాట్లాడే మాట విధానాన్ని చూడరు, అర్థమవుతుంది అంటారు. అంటే నా తెలివి తెలియాలంటే నాతో ఒక గంట మాట్లాడితే అర్థమవుతుంది. అంటే నా క్రియని బట్టి నా తెలివి కనిపిస్తుంది. తెలివి కనపడదు, ఊపిరి, ఆత్మ ఎవ్వడికి కనపడదు. అభినయ దర్శన్ బతికున్నాడు, చచ్చిపోయినాడు అంటే అర్థం ఏంటి? నా చేతులు కాళ్ళు కదులుతున్నాయి కాబట్టి బతికున్నట్టే. ఆత్మను చూపించు నేను నమ్ముతా అంటే కుదరదు. దేవుణ్ణి చూడాలి అంటే ఆయన చేసిన వాటిని చూస్తే దేవుడున్నాడు. ఈరోజు పాపం విస్తరించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈవెన్ ఇన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు సహితం పాపములో పడిపోయి దేవుణ్ణి నిర్లక్ష్యం మర్చిపోయారన్నాం. నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసి, ఉన్నాడులే దేవుడు, చూద్దాంలే, వెళ్దాంలే, ఏముందిలే అని దేవుణ్ణి అలక్ష్యం చేసి చేస్తున్న పాపానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమో అసలు దేవుడు ఉన్నాడో లేడోలే, చచ్చిపోయిన తర్వాత అసలు దేవుడు ఉంటాడో లేదో మనకేం తెలుసు. ఎవడు చూసి వచ్చాడు దేవుణ్ణి? ఎవడు చూశాడేంట్రా? నువ్వు చూస్తున్నావు కదా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి. ఒక వాహనం, రైలు బండి ఎప్పుడైనా ఎక్కారా మీరు? ఎక్కరా? ఎక్కేటప్పుడు డ్రైవర్ను చూసి ఎక్కారా, చూడకుండా ఎక్కారా? చూడకుండా ఎక్కారు. ఎందుకు? డ్రైవర్ వెళ్తుందంటే ఖచ్చితంగా నడిపేవాడు ఒకడు ఉంటాడని అర్థం. రైలు బండి వెళ్తుందంటే నడిపేటోడు ఉంటాడన్న కామన్ సెన్స్ అది. సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి సరిగ్గా వెలుగునిస్తున్నాడు. అది వెలిగించిన వాడేవాడు? ఉన్నాడా లేడా? కొంతమంది బుద్ధిహీనులు దేవుడు కనిపించాడు రా బాబు, దేవుడు నిన్ను పుట్టించడమే ఎక్కువ, ఈరోజు నీకు బతుకు ఇవ్వటమే ఎక్కువ అనుకుంటే ఆ దేవుణ్ణి చూసే అంత పరిశుద్ధత నీలో ఎక్కడుంది కనుక? యు డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ హోలీ ఇన్ యువర్ లైఫ్. హౌ కెన్ యు సీ ద హోలీ గాడ్? పరిశుద్ధత నీలో లేనప్పుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవడు చూడలా. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి చూసిన వాడు లేడు, చూసి బ్రతికిన వాడు లేడు అని లేఖనమే సెలవిస్తుంది కదా. దేర్ ఇస్ నో వన్ హూ సా గాడ్. విజన్లో, దర్శనంలో చూడొచ్చు, కళ ద్వారా చూడొచ్చు. దేవుణ్ణి నేరుగా మోషేను చూసి తట్టుకోలేకపోయాడు. ఆ బండ చాటును చూసి కూడా పడిపోయాడు, స్పృహ తప్పి. దేవుణ్ణి చూడలేం. అయినా ఈ కనిపిస్తున్నటువంటి ప్రకృతి, కనిపిస్తున్నటువంటి సృష్టిలోని విషయాలను చూసినప్పుడు అమ్మో నా దేవుడున్నాడు. మొన్న ఫ్లైట్లో వెళ్తుంటే అలా విండోలోంచి, నాకు ఫ్లైట్ అంటే చాలా భయం, చాలాసార్లు ఎక్కాను, బోల్డెన్ సార్లు. కానీ ఫ్లైట్ అంటే భయం. ఎందుకు? ఎక్కడి కింద పడిపోతామో, చచ్చిపోతామేమో అని ఆ భయం. నాకు ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ ఎక్కని నేను ఎప్పుడు భయం, ఎత్తంటే భయం నాకు. ఆ ఫ్లైట్లో ఎక్కి అలా కిటికీలోంచి అలా చూస్తుంటే కాసేపటి తర్వాత ఆకాశం కింద ఉంది, ఫ్లైట్ పైన ఉంది. ఎవరు ఇదేంటారు బాబు ఆకాశం కిందకి వచ్చింది? పైన చూస్తున్నా ఇలాగా, పైన ఏం లేదు, అలా తెల్లగా ఉంది అంతే. ఆకాశం అంతా కింద ఉంది, మేఘాలన్నీ కింద, భూమి గీమేం కనపడట్లా, కింద ఆకాశం కనపడుతుంది. ఫ్లైట్ ఎక్కడ వెళ్తుంది నాకు అర్థం కావట్లా. ఇదేంటి కిందికి, ఆకాశం కిందికి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు డౌటే, ఆకాశం ఏంటి కిందికి వచ్చింది అంటే మనం చూస్తున్న ఆకాశం కాదా అని ఎన్నో సందేహాలు.
అప్పుడు అనిపించింది, సృష్టికర్త అయిన వాడు ఎంత గొప్పవాడు కదా, ఇంతటి సృష్టిని చేసి మానవుణ్ణి ఆ సృష్టిలో పెట్టి అనుభవించురా అని చెబితే కూడా సృష్టికర్తను నమ్మటానికి ఇన్ని విషయాలు కనుల ముందు ఉన్న ఆశ్చర్యమైన విషయాల్ని అవి పట్టించుకోకుండా దేవుడు కనిపిస్తే నమ్ముతా, దేవుణ్ణి చూస్తే విశ్వసిస్తా, నిజమైన దేవుడు అంటే కనిపించాలి కదని అసభ్యకరంగా, అజ్ఞానంగా, విచక్షణారహితంగా మాట్లాడితే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? కనిపించాడు దేవుడు. యు కెనాట్ సీ గాడ్, బట్ యు కెన్ సీ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుని సృష్టిని మాత్రం చూడగలవు, కానీ దేవుణ్ణి చూసి బ్రతికిన వాడు ఎవడు కూడా లేని. ఎప్పుడు కూడా ఇలాంటి సందేహం పెట్టుకోవద్దు. ఉన్నాడా లేడా, అసలు ఉన్నాడా లేడా, ఉన్నావా అసలు ఉన్నావా, ఇలాంటి పాటలు చాలా ఉంటాయి అన్నిల్లో. దేవుణ్ణి దేవుడు అలాగంటాడు, నేను ఉన్నానురా బాబు ఈ సృష్టిని చూసి, కొన్ని విషయాలు నువ్వు నమ్మేయాల్సిందే. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇదన్నమాట. దేవునికి ఇవ్వాల్సిన మహిమని దేవునికి ఇవ్వకుండా, దేవుని కొరకు ఇవ్వాల్సిన ఘనతని దేవునికి ఇవ్వకుండా, దేవునికి అప్పచెప్పాల్సినది దేవునికి అప్పచెప్పకుండా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మహిమను దొంగలించి మనుషులకు, పక్షులకు, చతుష్పాదులకు, బొమ్మలకి, వాటికి దేవుని మహిమని దొంగలించి ప్రాణము లేని వాటికి, మాట్లాడని వాటికి, విగ్రహాలకి, బొమ్మలకి దేవుని మహిమని, హీఈస్ లివింగ్ గాడ్, నివసి బ్రతికున్న దేవుడు ఆయనైతే బ్రతికున్న వాడికి చెల్లించాల్సిన మహిమని చెల్లించక మనుషులకి, చాలామంది ముఖస్థుతి చేస్తూ బతికేస్తూ ఉంటారు. ముఖస్థుతి అంటే ఏంటి తెలుసా? మీరు చాలా గ్రేట్ సార్, మీరు చాలా గొప్పోళ్ళు సార్, మీరు చాలా అది సార్, మీరు చాలా ఇది సార్. ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళిపోయి అది ఇది 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 ఏ రోజైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి నీ దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించవా? డిడ్ యు? భయం. ఏం భయం? ఉద్యోగం పొందని భయం. ఆఫీసర్ దగ్గర వాణ్ణి ముఖస్తుతి, వాణ్ణి ప్రైజ్ చేస్తారు, వాణ్ణి మహింపరుస్తారు ఎంతసేపు కూడా. అందుకే దేవుడు వేదన ఏంటో తెలుసా? ఈ పరిస్థితులు, విపత్తులు ప్రపంచంలో జరగడానికి ఇవన్నీ కారణాలే. దేవుడు లేడనేవాడు, పాపం చేసేవాడు, ఆయన మహిమని మరొకరికి ఇచ్చేవాడు. మన బెన్నీ నేను మాట్లాడుతుంటే బెన్నీ ఒక మాట చెప్పాడు నాకు. ఆఫీసులోకి వెళ్ళినప్పుడు లీవ్ కోసం మాట్లాడితే, ఏంటయ్యా నీకు ఉద్యోగం అంటే అంత నిర్లక్ష్యమా, ఉద్యోగం పోతే ఏం చేస్తామంటే, అతనన్న మాట, బెన్నీ బ్రదర్ పోతే సార్ ప్రపంచంలోనే చెప్పగలడా మాట? పెద్ద చీతగాడు, పెద్ద ఆఫీసర్ అతను, పై అధికారి దగ్గర లీవ్ కోసం అడిగితే, ఏమయ్యా ఉద్యోగం పోతుంది భయం లేదా నీకు, ఎలా బ్రతుకుతావు, ఎలా తింటావు అంటే, ఉంటే పోతే సార్ నేను దేవుని సేవ చేసుకుని బ్రతుకుతాను అని ఆ సందర్భం, ఆ సంభాషణలో, ఆ 20 నిమిషాల సంభాషణలో తన దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారన్నప్పుడు నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఆనందం వేసింది. చెప్పండి కూడా ప్రభుని మహింపడండి. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా దేవుని మహిమ కొరకు మార్చుకోగలగడం ఒక విద్య. ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్క వ్యక్తికి ఏ రకంగా నా దేవుని గొప్పతనం చెప్పగలనా? ఈ అవకాశాలు చాలా తక్కువ వస్తాయి, చాలా తక్కువ మందికి వస్తాయి. వాటిని వాడుకోవాలి. అక్కడికి వెళ్ళిపోయి, ఏమయ్యా నీ దేవుడు నీకు తిండి పెడతాడా, ఉద్యోగం పోతుంది భయం లేదంటే, సార్ 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 నేను చూసిన ఈ టైప్ క్యాండిడేట్లే ఇప్పుడు వరకు, సార్ అట్లాగా సార్, సార్ అట్లాగా సార్, అది కాదు సార్, ఇది కాదు సార్. దేవుని పక్కన పెట్టేసి ఇంకొంతమంది సత్యవంతుడైన దేవుని విడిచిపెట్టి బొమ్మల్ని పట్టుకొని పూజిస్తారు, రాళ్ళని పట్టుకొని పూజిస్తారు, విగ్రహాలను పట్టుకొని పూజిస్తారు. సృష్టికర్త, హూ ఈజ్ క్రియేటర్, ద వన్ హూ క్రియేట్స్ ఎవ్రీథింగ్ కాల్డ్ క్రియేటర్. సృష్టికర్త దేవుడు, సృష్టింపబడినది దేవుడు కాదు. మనిషే బలహీనుడు. మనుషుడి ద్వారా కలుగ చేయబడినది ఏమవుద్ది? బలమైనదైద్దా, బలహీనమైనదైద్దా? మనిషే బలహీనుడు. మనుషుడి ద్వారా కలుగజేయబడినది ఏదైనా సరే అది ఇంకా బలహీనమైనదే అవుతుంది తప్ప బలమైనది అయితే అవ్వదు.
దేవుడు మనిషిని చేస్తే మనుషుడు బొమ్మను చేసి, ఆ బొమ్మని దేవుడిని చేసి, ఆ బొమ్మకి పూజలు చేసి, ఆ బొమ్మకి కోరికలు చెప్పుకొని నా దేవుడు నా కోరికలను తీరుస్తాడంటే సత్యవంతుడైన దేవుడికి కోపం రాదా? ఉగ్రత రాదా? నిన్ను భూమి మీద ఉంచాలనుకుంటాడా? వరదలు తెప్పించడా? జబ్బులు తెప్పించడా? వైరస్లు తెప్పించడా? కరువులు తెప్పించడా? కాటకాలు తెప్పించడా? నిన్ను లేపేడా? ఆల్రెడీ కరోనా వచ్చింది, పోసుకున్నారు అందరూ, ఒక్కొక్కడు అందరి ఇళ్ళకి వెళ్ళి దాక్కుండిపోయారు చచ్చిపోతామేమో అని. కారణం ఇలాంటి పనికి మాలిన పనుల వల్లే. దేవుడు సృష్టించేవాడే, మనం ఎన్ని చేసుకున్న దేవుడు కాడు. నీ తృప్తి కోసం నువ్వు ఎవరినో చేసుకుని నువ్వు మాట్లాడుకుంటే కుదరదు. దట్ ఈస్ నాట్ గాడ్. తయారు చేసేవాడే దేవుడు. దేవుడికి పెళ్ళి, దేవుడికి పిల్లలు, దేవుడికి సంసారం, దేవుడికి అప్పులు, దేవుడికి నష్టాలు ఇవేవి ఉండవు. మనుషుడికి దేవుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు దేవుడే. అలాంటి సత్యవంతుడైన సృష్టికర్తైన ఒకే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హి ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ కాల్ బి హోలీ గాడ్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అరే, నాలో ఎవడైనా పాపముందని స్థాపించగలిగితే స్థాపించండి అని సవాల్ చేసిన వాడు నా యేసయ్య. నాలో పాపముందని మీరు ఏమైనా చూపించగలుగుతారా? కెన్ యూ షో మీ సీన్ ఇన్ మై లైఫ్? అది దేవుడు అంటే. పుట్టుకలో కానీ, బ్రతుకులో కానీ, దినములలో కానీ, మరణములో కానీ, ఆయన మరలా మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానంలో కానీ పాపం ఉన్నదేమో అని చూపించగలిగిన వాడు ఎవడైనా ఉంటే రా. ఎవడలేడు. నో వన్ కెన్ షో సిన్ ఇన్ జీసస్ క్రైస్ట్ లైఫ్. క్రీస్తు ప్రభులు వారి జీవితంలో పాపాన్ని చూపించలేడు కనుక అంటున్నాడు, నేను తప్ప మరొక పరిశుద్ధుడు లేడు. నన్ను వెంబడించే మీరందరూ పరిశుద్ధులై ఉండండి. అక్రమాలు, దుర్నీతి పనులు చేయకండి. నేను లేననుకొని అక్రమమైన దారుల్లో వెళ్ళకండి. నన్ను చూపిస్తే తప్ప నమ్మను అన్నటువంటి విచక్షణ లేని మాటలు మాట్లాడకండి. నాకు రావాల్సిన మహిమను దొంగలించేసి మనుషులకి ఇవ్వద్దు. నా మహిమను దొంగలించి చెట్లకి, రప్పలకి, రాళ్ళకి, బొమ్మలకి, విగ్రహాలకి ఇవ్వద్దు. నాకు కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే నష్టం మనకే, నష్టం మనకే. నెక్స్ట్ మాట 26, 27, 28 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మముని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తన తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యిరి. 26, 27. ఏం చేశాడు దేవుడు? చూసి 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 చిరాకొచ్చి విసిగిపోయిన దేవుడు చివరికి ఏం చేశాడో తెలుసా? మనుషుని తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పేశాడు. రే, నీ ఇష్టం వచ్చినట్టు బతికి చావు అని అప్పచెబితే, స్త్రీ స్వాభావికమైన ధర్మం అంటే ఏంటి? ఒక ఆడపిల్ల స్వాభావిక ధర్మం ఏంటి? స్త్రీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అది స్వాభావికమైన ధర్మం. స్త్రీ ఎవరిని ఇష్టపడాలి? స్వాభావికమైన ధర్మం. అయితే దేవుడు అక్రమాలను చూసి, దుర్నీతిని చూసి, పాపాన్ని చూసి, విగ్రహారాధనను చూసి, బొమ్మలను దేవుళ్ళుగా మార్చిన మనుషులను చూసి, ఆయన మహిమను దొంగలించి మరొక వాటికి ఇచ్చిన ఆ స్థితిగతులను చూసిన దేవుడికి చిరాకొచ్చి, కోపమొచ్చి, ఉగ్రతొచ్చి, చీ నీ బతుకు మారదురా అని తుచ్చమైన అభిలాషలకు స్త్రీలని పురుషులని అప్పచెపితే వాళ్ళు చేసినటువంటి ఆ వాచ్యమైనటువంటి కార్యములు ఏంటో తెలుసా? ఆడపిల్ల ఒకరి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ మై డార్లింగ్ అంది. ఎవరి దగ్గరికి వెళ్ళో తెలుసా? మరో ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి. ఆడపిల్ల మరో ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ, ఫస్ట్ సైట్లో నేను ఇంత ప్రేమలో పడిపోయా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అది. దేవుడు అప్పచెప్పేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాసి కొన్ని వేల సంవత్సరాలు అయితే అవి ఈరోజు జరుగుతున్నాయి కదా, చూస్తున్నారా? ఒక ఆడపిల్ల ఒక మగాన్ని, ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే చూడటానికి కనుల విందుగా చక్కగా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈరోజు ఆడదాన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆడదాన్ని
స్త్రీని పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అర్థం కావట్లా. స్త్రీని పెళ్లి చేసుకుంటుంది, పురుషుడిని పెళ్లి చేసుకుంటున్నారు, పురుషుని ముద్దెట్టేసుకుంటున్నాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఆ ఫోటోలు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ దరిద్రం ఒకటి వచ్చి వచ్చింది మనకు. దాంట్లో ఈ దరిద్రం చెత్తా చెదారన్నది చూడాల్సి వస్తుంది. మీసాలు గడ్డాలు ఉన్నోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే సిగ్గులేని టీవీ ఛానల్స్ వాళ్ళు, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బతుకు తెరువు కోసం ఛానళ్ళు పెట్టుకొని ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు, ప్రోత్సహించచ్చు కదా మీ పెళ్ళికని మాట్లాడుతుంటే ఆ ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకొని వాళ్ళ మాటలు నాకుంటే కడుపులో దేవేస్తుంది, వామిటింగ్ వచ్చేస్తుంది నాకు. మీసాలు గడ్డాలు ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత తీవ్రత పెరిగిపోతుంది రోజు రోజుకి. ఆయన కోపం అధికమైతే ఇలాంటి పనికి మాలిన వాటికి అప్పచెప్పేస్తున్నాడు. స్త్రీని పెళ్లి చేసుకుంటుంది, పురుషుని పెళ్లి చేసుకొని చెత్త చండాలమైనటువంటి విషయాలకి దేవుడు వదిలేస్తున్నాడు. ఇంకా అయిపోయారా మీ బతికెళ్ళిపోండి. తుచ్చమైన వాటికి జరగట్ల సమాజంలోవి. ఈరోజు గుంటూరులో పెళ్లి జరుగుతుంది, ఇద్దరు అబ్బాయిలకి. మన హైదరాబాద్లో పెళ్లి జరిగింది, ఇద్దరు అమ్మాయిలకి. మన తెలుగు వాళ్ళకి పెద్దోళ్ళు కూడా ఒప్పుకుంటున్నారమ్మా. కారణం ఉద్రిక్తత పెరిగిపోతుంది మనుషుల పాపంలో. దేవుని ఉగ్రత అధికమైపోతే ఇలాంటి తుచ్చమైన అభిలాషలకు దేవుడు అప్పచెప్పేస్తున్నాడు. పురుషుడుగా బ్రతకాల్సిన వాడు బ్రతకడం చేతగాక ఆ హార్మోన్స్ లోపం ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు ఖర్చు పెట్టి ముంబైలో అవయవాలు కోపించేసుకుని, మగవాడి యొక్క పురుషాంగాన్ని కూడా కోపించేసుకుని, స్త్రీ యొక్క అవయవాలను అమర్చుకొని ఆడపిల్ల పేరు పెట్టేసుకుని చీర కట్టుకున్నంత మాత్రం నువ్వు ఆడపిల్ల కలుగుతావరా? అవు కదా. ట్రాన్స్జెండర్ కొత్త పేరు, నపుంసకుడు. దీని గురించి బైబిల్లో ఏనాడో చెప్పాడు దేవుడు. మనుషుల ద్వారా నపుంసకులు కలరు. ఇలే వీడు మగాడిగా పుట్టి హార్మోన్స్ లోపం ఉన్నాయని తట్టుకోలేక అవయవాలు కోయించుకొని ఆడదానిగా మార్చుకొని ఆడదాని పేరెట్టేసుకొని, నీకు దమ్ము ధైర్యం ఉంటే స్వరం మార్చుకోరా చూద్దాం. మార్చుకో. నీ గొంతు మాత్రం మగాడిగంతే. సిగ్గు లేని వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కువైపోయాయి ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇవన్నీ. ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న మానవతావాది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేమందరం? ఆడోళ్ళని కాకుండా మగాడు ఆడదానిగా మారిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. మానవతా ధర్మం అది. చేస్తారు మీ అబ్బాయిలని అలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తున్నారమ్మా. ఘన వైభవముగా రంగరంగ వైభవంగా చేస్తున్నారు పెళ్లిళ్ళు. ట్రాన్స్జెండర్ కారణం తుచ్చమైన అభిలాషలకు దేవుడు వాళ్ళని అప్పచెప్పేస్తున్నాడు. రిజెక్టెడ్, యు ఆర్ రిజెక్టెడ్ పీస్. వదిలేసాను నేను. నెక్స్ట్ 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు. క్లోజ్ అయిపోయింది జీవితం. బతుకు బస్ స్టాండ్, బతుకు బజారు పాలు. దేవునికి కోపం వస్తే జరిగేది కరువులు భూకంపాలే కాదు, కరోనా 2లే కాదు, ఆడదాన్ని మగవాన్ని పెళ్లి చేసుకోవటాలే కాదు. దేవుడు చివరికి వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక భ్రష్ట మనస్సుకి. క్లోజ్ అయిపోయింది పుస్తకం. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు కనపడితే మీకు అర్థం కావాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుడు వదిలేశాడని. ఇలాంటి వాళ్ళని చూస్తే మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళని వదిలేశాడు, ఇంకా క్షమాపణ లేదు, నో ఫర్గివ్నెస్. దేవుని తీవ్రత పెరిగిపోయింది, ఉగ్రత తీవ్రత పెరిగిపోతే కట్ ఆఫ్ చేస్తాడు. అన్నా కదా, అమ్మకి కోపం మరింత ఎక్కువైపోయి చేసిన తప్పే కొడుకు చేస్తుంటే పేగు బంధాన్ని కూడా తెంపేసుకున్నట్టుగా దేవుడు పరలోక బంధాన్ని తెంపేసుకుంటే భ్రష్ట మనస్సుకు నిన్ను అప్పచెప్తే ఇక చెత్తా చెదారమంతా నీ బతుకుల్లోనే ఉంటుంది. అయిపోయింది జీవితం, సర్వనాశనం. ఏమి లేదు ఇక చెప్పుకోవడానికి, ఏడవటానికి. ఇక నువ్వు దేవుని దగ్గర వచ్చి దేవుని కాళ్ళు పట్టుకొని నెలలు ఉపవాసం ఉన్న దేవుడు నిన్ను చూడాడు. ఆ బతుకులోకి రాకమునిపే ఇదంతా ఎందుకు చెప్పింది తెలుసా? ఆ స్థితిలోకి మీరు రాలేదు కాబట్టే
నేను రాలేదు కాబట్టే దేవుని మహా గొప్ప కృపా సంకల్పము చేత మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్టిల్ వీఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, స్టిల్ వీఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంకా మనం దేవుని ప్రేమలో, ఆయన సన్నిధిలో, ఆయన కృపలో ఉన్నామంటానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు మీ నెత్తి మీద ముసుగులు, మీ చేతుల్లో బైబిల్, మీరు వింటున్న వాక్యం, నేను చెబుతున్న వాక్యం. దేవుడు ఇంకా మనల్ని విడిచిపెట్టలా. కానీ చిన్న చిన్న వాటికి దేవుడు మన మీద కోపపడుతున్నాడు. ఆ కోపం తీవ్రత అయి మనల్ని భ్రష్ట మనసుకు అప్పచెప్పక మునిపే, తుచ్చమైన వాటిని చేయటానికి మనల్ని అప్పచెప్పక మునిపే ఆ చిన్న చిన్న వాటిని కూడా సరిచేసుకొని పరిశుద్ధుడైన దేవుడిని వెంబడిస్తూ మనం కూడా పరిశుద్ధులుగా మారడానికి ప్రయత్నించాలి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26వ వాక్యం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 28:26. చాలామంది చెడిపోవటానికి గల ప్రధానమైనటువంటి కారణం మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహించనే. అపోస్తల కార్యములు 28:26. మీరు వింటారు, బట్ ఒక చెవు ఉంది. ఎందుకురా 2 చెవులు ఇచ్చాడు దేవుడు నీకంటే? ఒకడు అన్నాడు, మహా తెలివిపోయాడు, ఈ చెవుతో వినటానికి పాస్టర్ గారు, ఈ చెవుతో విడిచిపెట్టడానికి పాస్టర్ గారు. దేవుడు నీకు చెవులు ఇచ్చి తప్పు చేశాడు రా. సీసం పోయాలి చెవులు, ఆ చెవుల్లో ఈ చెవులు, దరిద్రం వదిలిపోద్ది. ఇక వినుట మటుకు వింటారు, ఆచరించరు. అభినయ దర్శన్ సూపర్గా చెప్పాడు కదా వాక్యం. నా బతుకు మాత్రం మారదు పాస్టర్ గారు, చప్పట్లే కొడతాను అదనమాట. పాస్టర్ బలి చెప్తాడు రా పాస్టర్ గారు వాక్యం. ఆ టీవీలో ఆయన సూపర్ చెప్తాడు రా, ఈయన సూపర్ చెప్తాడు రా, కానీ మా బతుకు మారదురా. అంతే, సూపర్గా చెప్పారు, మరి మారాలి కదా బతుకు. వింటారు, మారు. వినుట మటుకు వింటురు కానీ ఆచరించరు, గ్రహించరు. బట్ స్టిల్ యు హ్యావ్ హోప్ ఇన్ గాడ్. 1 John 2:1, 1 యోహాను 2:1, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు, మనకున్నాడు. ఇదే నిరీక్షణ, ఇదే ధైర్యం. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపరుద్దాం. ఈ చివరి వచనం అర్థమైందా మీకు? Jesus Christ is our advocate who is requesting, who is giving petition to the judge from our side. మనుషులందరి తరపున, పాపులందరి తరపున నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది అంటే అడ్వకేట్, లాయర్. ఉత్తరవాది మన తరపున తండ్రి యొద్ద ఉన్నాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మనం ఎన్ని అపరాధాలు చేసినా మన కొరకు క్రీస్తు ప్రభువుల వారు తండ్రి దగ్గర మనల్ని గూర్చినటువంటి క్షమాపణ అడగటానికి సిద్ధంగా ఉన్నాడు. అడ్వకేట్గా ఉన్నాడు మన కొరకు. ఆయన అడ్వకేట్గా ఉన్నప్పుడే, ఆయన ఉత్తరవాదిగా ఉన్నప్పుడే నీ విన్నపాన్ని, నీ లేఖని, నీ సమస్యని, నీ ప్రాబ్లం ఏంటో మనసు విప్పి ఆయన సన్నిధిలో చెబితే ఆ మనవిని విన్న క్రీస్తు ప్రభువుల వారు తండ్రి వద్దకు దాన్ని చేర్చి ఆయన నుంచి నీకు క్షమాభిక్షను పెట్టించి నిన్ను మరలా పాపుల సంఖ్యలో, పాపుల గుంపులో నుంచి విడిపించి తప్పించి పరిశుద్ధుల గుంపులో చేర్చి పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని